హాయ్ అండి. అందరు ఎలా ఉన్నారు? బాగున్నారా? నేను కూడా చాలా బాగున్నానండి. మాకైతే రేషన్ కార్డ్ అనేది వచ్చిందండి. ఫస్ట్ రేషన్ కార్డ్ వచ్చిందనమాట. మాకు చాలా హ్యాపీగా అనిపించింది. ఎన్ని రోజులు తిరిగాము, మేమైతే చాలా అలసిపోయాము. ఆఖరికి అసలు మాకు వస్తుందో లేదో అనే హోప్ కూడా లేదండి. ఒకసారి అయితే మాకు ఒక అతను కాల్ చేశారు, ఇట్లా మీకు రేషన్ కార్డ్ వచ్చింది, మీ సేవలో పోయి అప్లై అది వెళ్ళి ఒకసారి కనుక్కోండి అని చెప్పేసి. సో మేము వెళ్ళి కనుక్కున్నాము, మాకు రేషన్ కార్డు వచ్చింది. ఈ రోజు అయితే వెళ్ళి మేము రేషన్ తెచ్చుకున్నామండి. ఆ రేషన్ షాప్లో మాకు 24 కేజెస్ రైస్, అలాగే టీ పౌడరు, పాపడాలు, అలాగే కొన్ని చిప్స్, అలాగే కొంచెం సేమియా ఉంటుంది బ్యాంబినో, అది ఇచ్చారండి. అలాగే నేను ఒక 5 కేజెస్ గోధుమలు కూడా తీసుకున్నాను. వీటన్నిటికీ అతను 200 రూపీస్ తీసుకున్నాడండి. మరి ఎందుకు తీసుకున్నారో తెలియదు. అమ్మ 200 రూపీస్ అయిందమ్మా అని చెప్పి తీసుకున్నారనమాట. ఇక ఇవన్నీ వచ్చినాయి మాకు రేషన్ షాప్లో. నేను మా అత్తగారు అయితే చాలా తిరిగామండి రేషన్ షాప్ గురించి. నేను స్కూల్లో టీచర్ అని మీ అందరికి తెలుసు కదా, అటు స్కూల్లో కూడా పర్మిషన్ తీసుకొని మా మేడంని ఒక 1 అవర్ పర్మిషన్ కావాలని చెప్తే పాప మా మేడం వాళ్ళు కూడా ఇస్తుండే అండి. వెళ్ళి నేను మా అత్తగారు ఇద్దరం వెళ్ళి చాలా రోజులు తిరిగామన్నమాట. ఫైనల్గా మాకైతే ఈ రేషన్ కార్డ్ అనేది వచ్చింది. మనలాంటి మధ్యతరగతి వాళ్ళకి రేషన్ కార్డ్ అనేది ఎంత ముఖ్యమో అది మనకు మాత్రమే తెలుసండి. ఎందుకంటే మనకి ఏదైనా ఆపద సమయంలో రేషన్ కార్డ్ అనేది చాలా ఉపయోగపడుతుంది అనమాట. సో నాకైతే ఫైనల్గా రేషన్ కార్డ్ అయితే వచ్చిందండి. ఇవి 24 కేజెస్ బియ్యం అండి. అది ఓపెన్ చేసి చూపిద్దామంటే కొంచెం గట్టిగా కట్టారు తాడు. సన్న బియ్యమే అని అంటున్నారండి రేషన్ షాప్లో. ఇక అవి ఒకసారి వండుకుంటే మనకు తెలుస్తాయి అన్నమాట. ఇక ఈ పాపడాలు అయితే మనకు ఎప్పుడైనా పప్పుచారు సాంబార్ చేసుకున్నప్పుడు మా గౌతమ్ కృష్ణకి ఇష్టం అని చెప్పి నేను తెచ్చినాను. అలా ఆ తర్వాత ఒక టీ పొడి ఇచ్చారు, అదట జారా టీ ఫ్లేవర్ మిక్సర్ అని చెప్పి ఇచ్చారనమాట. బాగుంటుందమ్మా, ఒకసారి మీరు ట్రై చేయండి, ఇది 20 రూపీస్కి వస్తుంది మీకు అని చెప్పి అన్నారు. నేనైతే ఎప్పుడు అటువంటి కంపెనీ అయితే చూడలేదు, వినలేదు కూడా పేరు. సరే ఒకసారి చూద్దామని చెప్పేసి తీసుకున్నాను. ఇక అప్పడాలు అయితే మన అందరి ఇళ్ళల్లో ఉంటూనే ఉంటాయి. ఇక ఈ బాంబినో అయితే మనం సేమియా పాయసం చేసుకుంటాము, సేమియా ఉప్మా చేసుకోవడానికి వస్తుంది కదా అని చెప్పేసి ఇక నేను తెచ్చినాను అనమాట. ఇక ఇప్పుడు మనకు పూర్తిగా వర్షాలు పడుతున్నాయి కాబట్టి గోధుమలు ఎలా ఎండబెట్టాలో ఏంటో అర్థం అవడం లేదు. ఇక ఒక 2-3 రోజులు అయితే బాల్కనీలో ఎండబెట్టేసి, ఎండ వచ్చినా రాకపోయినా అలా ఆరబెట్టేసి ఆ తర్వాత మనం మిల్లుకు పట్టిస్తే అయిపోతుంది. మనకి బయట షాప్లో దొరికే గోధుమ పిండి కంటే ఇలా మనం గోధుమలు కొనుక్కొని గోధుమ పిండిలు ఆటియడమే బెటర్ అనిపిస్తుంది. మీ ఒపీనియన్ ఏంటో నాకు కామెంట్ చేయండి. అలాగే నాలాంటి చిన్న యూట్యూబర్స్ని సపోర్ట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.